భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఇలా చూడు కృష్ణ, నీ వద్ద నాకు నచ్చంది ఇదే. నీకు సమస్తము తెలిసినా కూడా నా దగ్గర దాచడానికి ప్రయత్నిస్తావు. ఏది ఏమైనా నేను నీకన్నా పెద్దవాణ్ణి, ఆ మాట మర్చిపోకు. అది నేనెలా మర్చిపోగలను అగ్రజ? ఇక్కడికి రావడానికి ముందు నీవు విధించిన మొట్టమొదటి నిబంధన అదియే కదా? ఎందుకు పెట్టానంటే నేను ఏం చెప్తే నువ్వదే చేస్తావని. ఆజ్ఞాపించండి జ్యేష్ఠ భ్రాత. ఇప్పుడు నేను ఏమి చేయవలెను? చెప్తాను విను. కౌరవులకు పాండవులకు మధ్య ప్రస్తుతం ఏం జరుగుతోందో నాకు తెలుసుకోవాలనుంది. అయితే విను. మనం జీవించి ఉన్నావన్న సమాచారాన్ని తెలుసుకున్న కౌరవపక్షమునకు చెందిన కొందరు కలవరపడ్డారు. మనము కాలిపోయామన్న సమాచారము విని శకుని ధృతరాష్ట్ర మహారాజు తన కుమారుడైన దుర్యోధనుని యువరాజుగా ప్రకటించడానికి ఒప్పించినాడు. తర్వాతే ఉంది? ఇప్పుడు మనం జీవించి ఉన్నామని తెలిసాక పాండవ పక్షము బలపడిందగ్రజా. మహారాజా, హస్తినాపుర రాకుమారులందరూ తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. వారు రాజధానికి తిరిగొచ్చే సమయం ఆసన్నమైంది. అవును పితామహ. వారి ఆటపాటల్ని నా కనులారా చూచి ఆనందించాలని కోరుకుంటున్నాను. వారినెప్పుడు పిలిపిస్తారు? త్వరలోనే పిలిపిస్తాను పితామహ. నా అభిప్రాయం, వాళ్లు రాజధానికి తిరిగి రావడానికి ముందే యువరాజుగా ఎవరికి పట్టం కడతారో ప్రకటించండి. ఇంత తొందరపడటానికి కారణమేమిటి పితామహ? కారణమేమిటో మీకు తెలుసు మహారాజా. రాజ్యంలోని ప్రజానీకమంతా ఈ విషయం గురించే ముఖ్యంగా చర్చించుకుంటున్నారు. ధృతరాష్ట్ర మహారాజు తమ పుత్రుని యువరాజుగా చేస్తారా, లేక తమ్ముని పుత్రునే? సామంతరాజులు వివిధ కూటములుగా ఏర్పడుతున్నారు. ఈ ప్రకటన ఇప్పుడే చేయవలసింది. అలా కాకుండా ఆలస్యం చేస్తే అన్నదమ్ముల మధ్య కలహం ఏర్పడే ప్రమాదం ఉంది. పితామహ, తమరు పూజనీయులు. రాజ్యంలోని నిర్ణయాలన్నీ కూడా తమ సమ్మతంతోనే తీసుకొనబడుతున్నవి. ఇప్పుడు ఈ పదవికి సంబంధించిన నిర్ణయం కూడా తమ అభిమతం మేరకే తీసుకొనబడాలి. అందువలన తమరే ఆ పేరును సూచిస్తే లెస్సగా ఉండును పితామహ. ఇదొక రాజు కర్తవ్యం. యువరాజుని అతడే నిర్ణయించాలి. నేను రాజునే, కాని అనుభవంలో తమకంటే చిన్నవాడిని. మీరీ విషయంలో నాకు సలహా ఇవ్వకూడదా పితామహ? ఎందుకివ్వకూడదు? విలువున్న చోటే సలహా ఇవ్వాలి. లేకుంటే ఇచ్చిన సలహాకి అర్థం లేకుండా పోతుంది. ప్రజల అభిమతం ఎవరి పక్షాన ఉంది పితామహ? ఇలాంటి విషయాల మీద అవగాహన రాజుకే స్వయంగా ఉండాలి. ప్రజాభిప్రాయాన్ని సేకరించి మీకందించాల్సిన బాధ్యత మీ గుప్తచరులది. ఇది చాలా క్లిష్టమైన సమస్య పితామహ. ఇందులో సందిగ్ధమేమున్నది? న్యాయపీఠంపై ఆసీనుడైన న్యాయమూర్తి మనసులో శంక రావడం మొదలైందంటే తనెప్పటికీ న్యాయం చేయలేడు. చరిత్ర ఆ తప్పును ఎప్పటికీ క్షమించనేరదు. అందువల్ల నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మహారాజా. ఎటువంటి మోహము, దుర్బలతల కారణంగా అన్యాయం చేసే తప్పు మాత్రం చేయొద్దు. భగవంతుడు మీకు సద్బుద్ధినిచ్చుగాక. ఈ మధ్య హస్తినాపుర ప్రజలలో ఒక విషయం గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ సువిశాల సామ్రాజ్యానికి వారసుడెవరని, మహారాజు ఎవరిని యువరాజుగా ప్రకటిస్తారని. రాకుమారులందరూ ప్రస్తుతం గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నారు. అతి త్వరలో వారి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని రాజధానికి తిరిగి రాబోతున్నారు. అందువల్ల మహారాజు గారు ఈనాడు ఈ సభలో హస్తినాపుర యువరాజు పేరు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. తమ అందరి యొక్క ఆనతి మేరకు మా నిర్ణయం ప్రకటించబడుతుంది. క్షమించాలి మహారాజా. నేడు ఈ సభలో అనేక మంది ప్రముఖులు ఆసీనులయ్యున్నారు. వారందరి ప్రార్థన ఇదే: ఒక మహోన్నత విషయంలో తమ నిర్ణయాన్ని ఈ సభలో ప్రకటించడానికి ముందు
వారి వారి అభిప్రాయాలను వెలిబుచ్చుకునే అవకాశం కలగజేయమని. దుర్యోధనుడు, యుధిష్ఠిరుడు వీరిరువురిలో ఈ పదవికి అర్హుడైన వాడెవడు? ఈ నిర్ణయం తీసుకోవడం అంత తేలిక కాదు. ఇరువురు బుద్ధిలోను, బలంలోను, కౌశలంలోనూ సరిసమానులే. తేడా అంటూ ఉంటే అది ఒక్కటే. ఒకరు వర్తమాన రాజుగారి కుమారుడు, ఇంకొకడు పూర్వపు రాజ సంతానం. ఆసీనులైన వారిలో కొందరి అభిప్రాయం ఏమంటే దుర్యోధనుని యువరాజుగా ప్రకటించవలెనని. మరికొంతమంది పాండుపుత్రుడైన యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా చేయవలెనని. ఇటువంటి పరిస్థితిలో ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి ముందు సభాసదులందరి అభిప్రాయాన్ని సేకరించడం తమరికి అత్యవసరమా? గాంధార కుమారులు నిక్కము వచ్చినారు మహారాజా. మా అందరి అభిమతం ఏమిటంటే మహారాజా, ఎలాంటి ఒత్తిడికి లొంగి తమ కుమారుడు దుర్యోధనుని పట్ల ఎలాంటి అన్యాయమూ జరగకూడదు మహారాజా. ఈ సభలో ఉన్న వారందరూ రాజకుమారుడు దుర్యోధనుని బలపరుస్తున్నారు. మేము మీకు వాగ్దానము చేస్తున్నాము, రాజకుమారుడు దుర్యోధనునికి మేము ఎటువంటి అన్యాయము చేయదలుచుకోవడం లేదు. రాజకుమారుడు యుధిష్ఠిరునికి కూడా మేము ఎటువంటి హాని తలపెట్టమని మీకు మాట ఇస్తున్నాము. యువరాజు ఎవరు? ఈ విషయంలో నిర్ణయం మా పూర్వీకులు కూడా ప్రజల యొక్క సలహా సంప్రదింపులతోనే తీసుకున్నారు. కావున ఇప్పుడు కూడా తమ రాజు విషయంలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. మేము మా పూర్వీకుల పద్ధతినే ఇప్పుడు కూడా పాటించదలుచుకున్నాము. అదే మాకు సంతోషదాయకం. హస్తినాపుర సామ్రాజ్యం యొక్క యువరాజును నిర్ణయించాల్సింది రాజసభ మాత్రం కాదు. ఆ అధికారం ఉన్నది సాధారణ జనసమూహానికి. మన రాజ్యంలోని గూఢచారుల సూచనను అనుసరించి మన రాజ్యములోని ప్రజల యొక్క అభిమతము రాజకుమారుడు యుధిష్ఠిరుని పక్షమున ఉన్నది. అందువలన ఇప్పుడు మేము ప్రజల యొక్క నిర్ణయమును శిరోధార్యము చేసుకుని ఈ రాజ్యసభలో ప్రకటన చేయదలుచుకున్నాము. నేటి నుండి హస్తినాపుర సామ్రాజ్యానికి యువరాజు పాండుపుత్రుడైన రాజకుమారుడు యుధిష్ఠిరుడు. వదిన గారు, మీకు నా ధన్యవాదాలు. ఈనాడు సభలో మహారాజు గారు ఒక ప్రకటన చేశారు. హస్తినాపురానికి కాబోయే రాజు పాండుపుత్రుడు ధర్మరాజేనని. వారు యుధిష్ఠిర కుమారుని యువరాజుగా ప్రకటించారు. తమరు నిజం చెప్తున్నారా మహాశయ? అవును వదిన గారు. ప్రజలందరి ఒత్తిడి మేరకు మనసులో ఇష్టం లేకపోయినా వేరే గత్యంతరం లేక ప్రకటించారు. లేదు మహాశయ, ఇది ప్రజల ఒత్తిడి వల్ల జరగలేదు. ఆ శ్రీకృష్ణుడు ఈ అభాగ్యురాలు మీద చూపించిన కరుణ వల్లే జరిగింది. వారొక్కరే ఇటువంటి అసంభవాన్ని సంభవం చేయగలరు. హే ప్రభు, మమ్ములను కరుణించావా? ఈ దీనురాలిపై సదా నీ కృపుండాలి.